వెల్కమ్ టు ZB9 న్యూస్. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రానాపూర్ గ్రామంలో శ్రీ సమ్మక్క సారక్క ఘనంగా సమ్మక్క తల్లిని కోయ పూజారులతో గద్దెకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బయ్యపు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సమ్మక్క సారక్క కోరుకున్న వారికి కొంగు బంగారంగా దీవిస్తూ రానాపూర్ ప్రజలను సుఖ సంతోషాలతో భక్తి శ్రద్ధలతో జాతర 3 రోజులు ఘనంగా జరపబడుతుంది. రానాపూర్ గ్రామ ప్రజలు ఆ సంఘాల నాయకులు యువత జాతరలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మా రానాపూర్ గ్రామంలో 2006 సంవత్సరంలో నాతో పాటు మా రానాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు అదేవిధంగా గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ సమ్మక్క సారలమ్మ దేవతలను స్థాపింపజేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈ జాతరకు ఈ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటే ఎవరు ఏ మొక్కులు మొక్కినా కానీ తీస్తాయని చెప్పి ఒక నమ్మకం. ఈ రానాపూర్ సమ్మక్క సారలమ్మ జాతర దేవతలు అందరికి కూడా అన్ని విధాలు కూడా మంచి జరుగుతూ ఉంది. అదేవిధంగా రానాపూర్ సంబంధించిన ముందుండి ఇలా అతను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా మా షేరాలు ఏదైతే చెరువు సంఘం అధ్యక్షుడైన షేరాలు వీళ్ళందరూ కూడా ఇక్కడనే 24 గంటలు కూడా ఇక్కడే ఉండి ఇలా ఈ జాతర దిగ్విజయంగా జరిగేందుకు ప్రధాన పాత్ర పోషించినటువంటి మా మిత్ర బృందానందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ జాతర ముఖ్యంగా రానాపూర్ సంబంధించినటువంటి మా దళిత సోదరులందరూ కూడా ఇలా బూడిద కుమారు, మా కాదర్శి నర్సయ్య వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డప్పు వాయిద్యాలతోని అదేవిధంగా కులానికి సంబంధించిన నిజానికి కూడా ప్రతి ఒక్కరు కూడా దళిత సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇలా పార్టిసిపేట్ ఉన్నది, ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఇలా ఈ అభివృద్ధి జరుగుతుందంటే ముఖ్యంగా వాళ్ళ పాత్ర చాలా గొప్ప పాత్ర. కాబట్టి అన్ని కులాలకు కూడా గౌడ్స్ కావచ్చు, అదేవిధంగా రెడ్డిస్ కావచ్చు, పద్మశాలు కావచ్చు, తర్వాత ఒడ్డెర కులస్తులు కావచ్చు, మా దళిత సోదరులు కావచ్చు, అందరికీ కూడా కలిసికట్టుగా ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ తర్వాత ఆ తల్లి దీవెనలు మా అందరిపైన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.